గతంలో కౌన్సిలర్గా పనిచేసి వార్డును అభివృద్ధి చేశామని, సద్దలగుండు ప్రజల సంపూర్ణ సహకారం తమకే ఉందని, వారు తప్పకుండా తమను ఆదరించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు 41వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి స్వప్న లక్ష్మణ్ యాదవ్ అంటున్నారు. ప్రజలు తమతో ఫ్రెండ్లీగా ఉంటారని, వారికి సమస్యలు ఉంటే తమకు చెప్పుకొని పరిష్కరించుకుంటారని, మిగిలిపోయిన చిన్న చిన్న సమస్యలను తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని స్వప్న లక్ష్మణ్ యాదవ్ అంటున్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యా వైద్య రంగంపై పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నారని, ఇంజనీరింగ్, లా కళాశాలతో పాటు పలు శిక్షణా సంస్థలను నెలకొల్పి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారని, ఈ అభివృద్ధిని చూసి ప్రజలు తప్పక తమని గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, 50 సీట్లను గెలుచుకొని ఎమ్మెల్యేకు బహుమతిగా ఇవ్వాలని స్వప్న లక్ష్మణ్ యాదవ్ తన ప్రచారంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలను, తాము చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఓటర్లను కలుసుకుంటున్నారు. తన భర్త కూడా కౌన్సిలర్గా, ముడా చైర్మన్ గా ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఇవే తమ అభివృద్ధికి దోహదపడతాయని స్వప్న లక్ష్మణ్ యాదవ్ అంటున్నారు. నా పేరు కె స్వప్న లక్ష్మణ్ యాదవ్. నేను 41 వార్డ్ సద్దల్గొండ నుంచి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నిలిచున్నాను. మేము మా సద్దల్గొండ ప్రజలకి 2005 నుంచి లక్ష్మణ్ యాదవ్ గారు కౌన్సిలర్ గా ఉన్నారు. 2020లో నేను మొట్టమొదటిసారిగా కౌన్సిలర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత 2026 ఎలక్షన్స్ లో మళ్ళీ నేను ఒక సిట్టింగ్ కౌన్సిలర్ సద్దల్గొండ నుంచి నేను నిలబడుతున్నాను. మా దగ్గర ప్రజలు మాకు అన్ని వేళలా మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించారు. వారు ఎప్పుడు కూడా ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు చక్కటి స్పందిస్తున్నారు. అంటే ఇక్కడ మా దగ్గర స్ట్రీట్ లైట్స్ డెవలప్మెంటే కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్సే కానీ, తర్వాత రోడ్స్ కానీ చాలా చక్కగా డెవలప్ చేసాం. అలాగే మా దగ్గర పెద్ద పెద్ద డ్రైన్స్ ఉన్నాయి. సో మనకి వర్షాలు పడ్డప్పుడు వాటర్ రావడం, దానికోసం కూడా తను స్పెషల్ కేర్ తీసుకొని దానికి నెట్స్ వేయడం కానీ అలాంటి చేశారనమాట. సో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి వర్షాలు వచ్చినా ఏదైనా సరే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని వేళ అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ లక్ష్మణ్ యాదవ్ ఏంటంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. తనని అందరూ గుర్తిస్తారు. తన ప్రయాణం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మూడా చైర్మన్ స్థాయి వరకు కూడా ప్రజల ఆశీర్వాదంతోనే సాగింది. సో మినిమం చిన్న చిన్నవి ఎలాగో ఉంటాయి, వాటిని సరే ఒక గవర్నమెంట్ స్కీమ్సే కానీ వాటిని వాళ్ళకి అప్లికబుల్ అయినప్పుడు వాళ్ళకి మేము అందుబాటులో ఉండి చేస్తాము. అలాగే ఏ పని అయినా సరే వాళ్ళకి అవసరం ఉంది అన్నప్పుడు వాళ్ళే డైరెక్ట్గా వస్తారు, అడుగుతారు, పనులు కూడా చేయించుకుంటారు. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు మాతో. మనందరికీ తెలిసిందే, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం 2000 కోట్ల నిధులతో డెవలప్మెంట్ని చేసుకుంటున్నాం. మన మహబూబ్ నగర్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడంలో మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. వారు పిల్లలకి స్టడీ మెటీరియల్స్ ఇవ్వడంలో, అలాగే మహిళలకి శిక్షణ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళకి నైపుణ్యం ఉన్న వాటిలన్నింటిలో కూడా శిక్షణను ఇచ్చి వాళ్ళు సొంత కాళ్ళపైన నిలబడేలాగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే రీసెంట్గా ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళు, అంటే ఏదో ఒక కారణం చేత ఫినిష్ అయిన వాళ్ళకు కూడా చదువుకునే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మనకి సార్ వచ్చిన తర్వాతే IIIT వచ్చింది, లా కాలేజ్ వచ్చింది, ఆ తర్వాత మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ ఈసారి ఇక్కడే పాలమూరు యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది మాకు. బీద ప్రజలకి ఏమవుతుందంటే హాస్టల్ ఫెసిలిటీస్కి పెట్టుకోలేని వాళ్ళకి ఖర్చులు కూడా మిగులుతున్నాయి. సో ఇదొకటి చక్కటి స్పందన ప్రజల నుంచి. కాబట్టి నేను ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులని, ప్రతి ఓటరు మీ అమూల్యమైన ఓటు వేసి మీ కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించుకోండి. ఎందుకంటే మన మహబూబ్ నగర్ని మనం చక్కగా అభివృద్ధి చెందాలంటే మన కార్పొరేషన్లో మనం 50 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. ఈ 50 సీట్లను గెలిచి మనం మన సీఎం గారికి, మన ఎమ్మెల్యే గారికి ఒక బహుమానంగా ఇద్దాం. అబ్కీ బార్ 50 పార్.